ప్రభు పేరట అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. అంటే దేవుడు ఈరోజు ఆశీర్వదించి రేపు విడిచిపెట్టేవాడు కాదు. నిత్యము అంటే ప్రతి సెకను, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి దినము నిన్ను దేవుడు ఆశీర్వదించేవాడు. మనం ఈ లోకంలో చూసుకున్నట్లయితే మనతో ఉన్నటువంటి వారు నిన్ను ఆశీర్వదిస్తారు. వాళ్ళు ఏ మనసుతో నిన్ను ఆస్వాదించారో మనకైతే తెలియదు, కానీ వాళ్ళ హృదయంలో నీపై ప్రతీకారం ఉండొచ్చు, పగ ఉండొచ్చు, దేశం ఉండొచ్చు. కానీ వాళ్ళు బయటికి చాలా మృదువుగా మాట్లాడుతూ నిన్ను ఆస్వాదించినట్లు కనిపిస్తారు. ఎందుకంటే నిజమైన స్నేహితుడు మనల్ని గద్దిస్తాడు, కానీ పగ ఉన్నటువంటి మన స్నేహితుడు, శత్రువుగా ఉన్నటువంటి మన స్నేహితుడు లెక్కలేలన్నీ ముద్దులు పెడతారు. అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి వారు కూడా నిన్ను ఆశీర్వదించారు అంటే నీ నుంచి ఏదో మేలు పొందాలనో, లేదంటే నీ నుంచి ఏదో ఆశించి వాళ్ళు నిన్ను ఆశీర్వదిస్తారు. కానీ నీ నుంచి ఆ యొక్క మేలుని వారు పొందలేనప్పుడు నిన్ను అదే నోటితో శపిస్తారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. ఎందుకంటే ఆయన నిన్ను నిత్యము ఆశీర్వదించడానికే, అంటే ఆశీర్వాదానికి వారసుడిగా చేయటానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన మనము చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథములో అబ్రహామును నిత్యత్వానికి వారసునిగా చేయటానికే ఏర్పరచుకున్నాడు, పిలువబడ్డాడు అబ్రహాము. అబ్రహాముని నిన్ను ఈ లోకములో నీ యొక్క సంతానము ద్వారా ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని చెప్పినప్పుడు ఆకాశ నక్షత్రముల కంటే, సముద్రపు ఇసుకరేణువుల కంటే అత్యధికముగా ఆశీర్వదించి అబ్రహామును నిత్యత్వానికి, అంటే ఆశీర్వాదానికి వారసుడిగా పిలుచుకున్నాడు. అది ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నన్ను కూడా ఈరోజు ఆ యొక్క నిత్యత్వంలో ఉండటానికి పిలుస్తున్నాడు. ఎందుకంటే పాపులుగా ఉన్నప్పుడే మనల్ని దేవుడు ఏర్పరచుకొని తన రక్తములో మన పాపములన్నింటినీ, దోషములన్నింటినీ కడిగి నిత్య రాజ్యంలో మనల్ని వారసులుగా ఉంచడానికి దేవుడు పిలుస్తున్నాడు. సో దేవుడిపై నీ యొక్క ప్రతి పాప భారాన్ని ఆయనపై మోపి ప్రభువుని వెంబడించినట్లయితే దేవుడు నిత్యము తనతో నిన్ను నన్ను ఉంచడానికి ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరలోకమందున్నటువంటి మా దేవ, నాయన పాపలుగా ఉన్న మమ్మల్ని ప్రభువా నువ్వు నాయన నిత్యము నీ యొక్క రాజ్యములో ఉంచడానికి ఆశపడుతున్నావు ప్రభా. ఇదిగో ప్రభా, మా యొక్క పాపములో, దోషంలో ప్రభా నాయన నీ రక్తంలో కడుక్కుంటున్నాము ప్రభా నాయన. నిత్యమో నీ యొక్క రాజ్యంలో ఉండడానికి ఆశపడుతున్నాము ప్రభా నాయన. ఈ దినమంతా నీ రెక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడే ప్రభా, భద్రము చేసే ప్రభా, నీవే మహిమాగంత ప్రభావములో పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.